మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ కు వరుస షాకులు తగులుతున్నాయి. పలు కేసుల్లో ఈడీ, సిబిఐ అధికారులు ఆయన టార్గెట్ చేశారు. బెట్టింగ్ యాప్ వ్యవహారం విషయమై భూపేష్ బఘేల్ ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు సిబిఐ సోదాలపై మాజీ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఇప్పుడు సిబిఐ వచ్చింది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్లో జరగనున్న ఏఐసిసి సమావేశం కోసం ఏర్పాటైన డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశానికి భూపేష్ బఘేల్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో నేడు సిబిఐ రాయ్పూర్, భిలాయ్లోని ఆయన నివాసాలకు అధికారులు సోదాలు నిర్వహించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. భూపేష్ బఘేల్ ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన ఉన్నారు. అయితే ప్రస్తుతం సిబిఐ సోదాలు దేని మీద అనేది చూస్తే బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అనేది తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే ఈడీ వచ్చి మద్యం కుంభకోణం మీద ఆయన విచారించడం జరిగింది. ఇప్పుడు సిబిఐ రావడంతో ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఇప్పుడు సిబిఐ వచ్చింది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్లో జరగనున్న ఏఐసిసి సమావేశం కోసం ఏర్పాటైన డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశానికి భూపేష్ బఘేల్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సిబిఐ రాయ్పూర్, భిలాయ్లోని ఆయన నివాసాలకి సోదాల నిమిత్తం రావడం సంచలనం రేపుతోంది.